నమస్తే, వెల్కమ్ టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడి చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సామర్థ్యం లేకుండా ఏఐ సదస్సును భారతదేశం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ విభజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాలు ఏఐ సదస్సులో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తుంటే భారతదేశం సరిగా చేయలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, ఆందోళన చేసినా అధికారం అడ్డుపెట్టుకుని దాడులు చేయడం సరైన చర్య కాదని మల్లికార్జున్ తెలిపారు. కర్నూలు కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి శిక్షించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ సదస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలను తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా ఏఐ సదస్సును ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. అయితే ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ మంచి ప్రాజెక్ట్స్, అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ను అటు చైనా కావచ్చు, ఇండోనేషియా, మలేషియా, ఇటువంటి అమెరికా తర్వాత ఇతర దేశాలు కూడా వాళ్ళ సామర్థ్యాన్ని తెలుపుతూ ఏఐకి సంబంధించిన వివిధ అంశాలపైన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే కేవలం భారతదేశంలో ఉన్న ఏఐకి సంబంధించిన విషయాలను వెల్లడించేందుకు సామర్థ్యం లేకుండా, అసలు ఎటువంటి విషయాలను వెల్లడించకుండా భారత ప్రభుత్వం ఏఐ సదస్సును నిర్వహించడానికి కోరుకుంది. దీనిని నిరసిస్తూ ఢిల్లీలో నిన్నటి దినం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. మరి ఆ నిరసన తెలియజేసే సమయంలో కొంత వాదులాట, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ఇతర నినాదాలు చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ, అంటే మా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించే పరిస్థితి ఉందా అన్న బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిన్న అనంతపూర్లో, అదేవిధంగా ఈరోజు కర్నూలులో, ఇంకా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యాలయాలపై దాడి చేయడం, అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించడం లేదా కోడిగుడ్లు టమాటాలతో దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద ఈ దాడిని బీజేపీ నాయకులు 50 మంది ఒకేసారి అకస్మాత్తుగా వచ్చి దాడి చేశారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సెల్ తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యంగా ఇటువంటి దాడులను మీరు ప్రోత్సహించడం అంటే రౌడీజాన్ని ప్రోత్సహించినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా నిజాన్ని మాట్లాడితే మీరు గత ప్రభుత్వాల మాదిరిగా కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ ప్రభుత్వం కూడా నిజాలను మాట్లాడితే దాడులు చేసి హింసించడం జరుగుతోంది. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మీరు కూడా ఇటువంటి ప్రకటనలు చేయాలి తప్ప పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తే అది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఇటువంటి సంస్కృతి మంచిది కాదు. గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి దాడులు జరిగాయి. కానీ ఇది మంచి పద్ధతి కాదని రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా సీరియస్గా తీసుకొని దాడి చేసిన వారిపై కేసులు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మల్లికార్జున్ యాదవ్,